రియాలిటీ అనేది ఒకటి ఉంటుంది. ఈరోజు మనం బాగుందని చెప్పినా చెప్పకపోయినా నెక్స్ట్ డే వెళ్ళే ఆడియన్కి సినిమా అర్థమవుతుంది. సో నేను మెయిన్గా చెప్పేది సినిమా చూడండి, ప్రతి ఒక్కరు ప్రతి సినిమాని చూడాలి. ఎందుకంటే మనం అందరం టాలీవుడ్ బానిసలం. సో సినిమా రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్జే సూర్య గారు వేరే లెవెల్ యాక్టింగ్ అనిపిస్తుంది. అసలు ఆయన ముందు ఎవ్వరు కనిపిస్తారు. అసలు రివ్యూ అడుగుతున్నారు ఏంట్రా మీరు అన్నట్టు వేరే లెవెల్ ఆయన యాక్టింగ్ కావచ్చు. ఇంకొకటి అంజలి గారి యాక్టింగ్ అండ్ చరణ్ యాక్టింగ్ పీక్స్ అనిపిస్తుంది. అప్పన్న క్యారెక్టర్ అయితే నిజంగా మనసుకు హత్తుకుంటుంది. ఎందుకంటే ఒక లాస్ట్ టైం రంగస్థలంలో ఆయన చేసిన యాక్టింగ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ చాలా సిమిలర్గా ఉంటుంది యాక్టింగ్. ఓవరాల్గా అందరూ అనుకున్నట్టు ఏదో ఒక కలెక్టర్ ఏం చేయగలడు, కలెక్టర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, లేకుంటే ఒక మినిస్టర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఈ టాపిక్ అందరూ మాట్లాడుతుంటారు మేబీ నాకు తెలిసి. బట్ ఓవరాల్గా ఏంటి అంటే ఒక సింపుల్ రివెంజ్ స్టోరీ, అది ఎలా చేశాడు అనేది చూపించాలనుకున్నారు. బట్ అది టోటల్గా ఫెయిల్ అయ్యారని నా ఒపీనియన్. నేనైతే చాలా డిసప్పాయింటెడ్. శంకర్ గారి నుంచి ఇలాంటి ఒక యూజ్లెస్ మూవీ వస్తుందని నేనైతే నిజంగా అనుకోలేదు. కాకపోతే యాజ్ ఏ మెగా ఫ్యాన్గా థియేటర్కి రావాలి, చూడాలి. మేము ఏంటంటే స్క్రీన్లో స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది ఒక ఆడియన్గా చూస్తాం. కానీ యాజ్ ఏ మెగా ఫ్యామిలీ ఫ్యాన్గా చరణ్ యాక్టింగ్ చాలా బాగా అనిపించింది నాకు. ఇంకొకటి దిల్ రాజు గారు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి సినిమాలో కనబడుతుంది ప్రతి ఒక్కరికి. ఒక సెట్ కావచ్చు, ఒక సాంగ్లో కావచ్చు, ఒక సింగిల్ షాట్కి ఎన్ని కెమెరాలు పనిచేసాయి అనేది అంత క్లియర్గా ఆ ప్రొడక్షన్ని చాలా బాగా క్లియర్గా చూపిస్తారు. బట్ దాన్ని కూడా మనం బానిసలం అని చెప్పాను. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు రావాలి అంటే మన సినిమాలు చూడాలి. సో థియేటర్కి రండి. అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. ఎందుకంటే మెగా అభిమానులు ఎప్పుడు అబద్ధాలు చెప్పరు, బాలేని సినిమాని బాగుందని చెప్పరు. సినిమా ఫస్ట్ హాఫ్ కానీ ఇంటర్వెల్ బ్యాంక్ కానీ అప్పటి వరకు చాలా బాగుంది. సినిమా హై పిచ్లో ఉంది. ఇంటర్వెల్ బ్యాంక్ అనుకునేసరికి సెకండ్ హాఫ్ అనేది కొంచెం డల్ అయిపోయింది. అంటే రొటీన్ స్టోరీ లాగే. ఇప్పుడు శంకర్ గారు మార్క్ లాస్ట్ టైం కమల్ హాసన్ గారు కానీ చాలా అటర్ ఫ్లాప్గా నిలిచింది. అలాగే ఇప్పుడు ఈ సినిమా కూడా పండక్కి గేమ్ చేంజర్ అవుద్దని అనుకున్నాం. బట్ గేమ్ చేంజర్ అనేది అంత ఆసక్తికరంగా లేదు. ఎందుకంటే నేను ఎవరో నెగిటివ్ ఫ్యాన్ కదా, నేనే మెగాభిమానిగా జెన్యున్గా చెప్తున్నాను. సినిమా అయితే మరీ వరస్ట్ కాదు, వచ్చి చూడొచ్చు, బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ సాంగ్స్ కానీ బాగున్నాయి. బట్ మెయిన్ సాంగ్ అనేది సినిమాలో పెట్టలేదు. ఏదైతే శ్రేయ ఘోషల్ గారు పాడారో ఆ సాంగ్ అనేది లేదు. అది కొంచెం నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది. సినిమా అయితే పండగకి యావరేజ్గా నిలిచింది. మళ్ళీ ఇంకో 2 మూవీస్ ఉన్నాయి, బాలయ్య గారు కానీ వెంకటేష్ గారు కానీ ఇట్టు కొడతారని ఆశిస్తున్నాను. కనపడుతుందండి, ఆ వాల్యూ కనపడుతుంది. ఆ టెక్నికల్ వాల్యూస్ ఎక్కడ మిస్యూజ్ కాదండి. వండర్ఫుల్ లొకేషన్స్, తర్వాత అన్ని యాంగిల్లో కూడా మంచి సినిమా చూసాం. రంగస్థలంలో ఆ రోజు ఎంత అద్భుతమైన నటన చూసామో ఈరోజు మరలా రామ్ చరణ్లో గేమ్ చరణ్లో అంత అద్భుతమైన నటన చూసి వెళ్తున్నాం. అంటే ఫ్యాన్స్కి పబ్లిక్ రెండు కలిపి, అంటే ఒక సమాజంలో సమస్యలు ఏదైతే ఉంటే ఆ సమస్యలను ఎత్తి చూపి ఆ సమస్యల పరిష్కారం దిశగా ఏ విధంగా వెళ్ళాలనేది రామ్ చరణ్ ఒదిగిపోయాడు. అన్ని క్యారెక్టర్లో 4 క్యారెక్టర్లు, ఒక క్యారెక్టర్ అయితే అనుకోవచ్చు 4 వేరే ఒక ఐఏఎస్గా, ఒక ఐపీఎస్గా, ఒక స్టూడెంట్గా, తర్వాత ఒక అప్పన్నగా, ఒక రైతుగా అభ్యుదయ పార్టీ పెట్టి పేద ప్రజలకు చేయాలన్న తలంపు ఏదైతే ఉందో అద్భుతం అనమాట. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ అద్భుతంగా చేశాడు. తర్వాత సూర్య నెక్స్ట్ లెవెల్ విలన్కి ఆయన డైరెక్టర్ నుంచి ఇక పూర్తిగా క్యారెక్టర్ల మీద దృష్టి పెట్టినట్టున్నాడు. అద్భుతంగా సూర్య నటించాడు అనమాట. చాలా బాగుంది. సాంగ్స్ మూడు సాంగ్స్ అండి అద్భుతంగా. అంటే బయట చాలా మంది నెగిటివ్ సాంగ్స్ అంత లేవన్నా, లోపల చూస్తే ఎక్స్ట్రాడినరీ డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్లో. 80 కోట్లు కాదు, 19 కోట్లు. మొత్తం 92 కోట్లు పాటలకైతే ఒక సాంగ్ అయితే 19 కోట్లు పెట్టి తీశారు. టెక్నికల్ వాల్యూస్ కరెక్ట్గా కనపడుతుంది. చాలా గుడ్ మూవీ. సకుటుంబ సపరివార సమేతంగా సంక్రాంతికి చూడాల్సిన మూవీ అండి, గేమ్ చేంజర్. ఓకేనా?
అన్న మూవీ అయితే సూపర్ అన్న, ఇచ్చి పడేసి గేమ్ చేంజర్ అన్న. ఇది మామూలుగా తొడలు కొట్టి మీసాలు లిపేసి సినిమా కాదన్న, ఇది ఒక మెసేజ్ సినిమా అన్న, ఒక భారతదేశం గర్వించదగ్గ సినిమా అన్న. ఇంకోటి ఫస్ట్ హాఫ్ దీని డైరెక్టర్ వచ్చి శ్రీ శంకర్ గారు అన్న, యువ హీరో శ్రీ రామ్ చరణ్ గారు సూపర్ నటించారన్న. మూవీ అయితే ఇచ్చి పడేసిన మనకి యాక్షన్ సీక్వెన్స్ కానీ ఒక సోషల్ మెసేజ్ ఇచ్చారన్న. ఈ మూవీ క్యాజువల్గా వచ్చే సినిమా కాదని, ఇది శంకర్ గారి డైరెక్షన్ మూవీ వస్తుంటే చాలా అద్భుతంగా తీశారన్న. మూవీ అయితే ఇచ్చి పడేసిన మూవీ అయితే చాలా చాలా బాగుంది. ఈ మూవీ ఎన్ని సార్లైనా చూడొచ్చు. ఈ మూవీ ప్రతి ఒక్కరు యూత్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఈ మూవీ చూడొచ్చు అన్న. శంకర్ గారి డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉందన్న. ఎందుకంటే ఇండియాలో ఒక గొప్పగా ఏదైనా ఉందంటే అది కేవలం శంకర్ గారైనా. ఆయన ఓన్ ఐడియాతో ఒక మూవీ తీస్తారైనా, ఆయన కాపీ డైరెక్టర్ కాదన్న. ఇప్పుడు మేడం సాంగ్స్ తీసేసి సాంగ్స్ అయితే యూత్ కు బాగా ఎంజాయ్మెంట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మేము సాంగ్స్ కాకుండా ఒక ఇది గేమ్ చేంజర్ మూవీలో ఒక మెసేజ్ ఒక యూత్ కానీ ఒక దేశానికి కానీ శంకర్ గారు అంటే ఒక మెసేజ్ మేడం. ఆయన ఓన్ థాట్ ఓన్ కథలతో మనం ముందుకు వస్తారు మేడం. అది మనకు తెలియదు, అది సినిమా మేడం. సినిమా అనేది మనం ఊహ, అది రియాలిటీగా ఉంటుంది, రియల్గా ఉంటుంది, మన సంబంధం లేదు. అది చూసే వ్యక్తిని బట్టి ఉంటుంది, ఒకరికి అలా ఉంటుంది, ఒకరికి ఇలా ఉంటుంది, సంబంధం లేని విషయం. బట్ నేను మూవీ పరంగా మాట్లాడుతున్నాను. మూవీ పరంగా అయితే గేమ్ చేంజర్ మటుకు ఇచ్చి పడేసింది మేడం. కలెక్షన్కి వెళ్ళి అవి పక్కన పెట్టేసి, ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ శంకర్ కాబట్టి ఆయన కాపీ డైరెక్టర్ కాదు మేడం. ఎప్పటికీ ఇప్పుడు ఉన్న ఇండియాలో చాలా మంది డైరెక్టర్లు కాపీ తీస్తారు, కాపీ తీసి మేము గొప్ప డైరెక్టర్ అని చెప్తున్నారు. అలా కాదు. టెక్నికల్ లేని కాలంలో శంకర్ గారు చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశారు. జెంటిల్ మ్యాన్ నుంచి ఇప్పుడు గేమ్ చేంజర్, ఇంకా నెక్స్ట్ భారతీ 3 రావచ్చు, ఇంకా ఎన్ని సినిమాలు రావచ్చు. శంకర్ గారు డైరెక్టర్ ఈ ఇండియాలో మళ్ళీ ఎవరు పుట్టలేరు మేడం. పుట్టిన వాడినే పుట్టాలి అంతే. యాక్షన్ సీక్వెల్ శంకర్ గారికి పుట్టింది పేరు. యాక్షన్ సీక్వెల్ తీయాలంటే ఓన్లీ శ్రీ శంకర్ గారు తీయాలి. యాక్షన్ సీక్వెల్స్ కానీ పాటలు కానీ ఆయన తీసినట్టు ఈ ఇండియాలో సాంగ్స్ కానీ వేరే వాళ్ళు అద్భుతంగా తీయలేరు. రామ్ చరణ్ గారు త్రిపుల సినిమా నాకు తెలియదు మేడం. గేమ్ చేంజర్ సినిమాలు అయితే రామ్ చరణ్ గారు చాలా అద్భుతంగా నటించారు. ఆయనలోని నట విశ్వరూప శంకర్ గారు బయట తీశారు. ఇంకోటి శంకర్ గారు మూవీలో హీరోలు ఎలా ఉంటారే, మనకు ఒక ఎంఆర్ఎఫ్ టైర్ ఎంత నాణ్యతగా ఉంటుందో అలా యజ్జేశ్వర ఆయన నట రాక్షసుడు మేడం. ఆయన గురించి చెప్పే పెద్దగా ఏం లేదు, మామూలుగా ఇచ్చి పడేసును, ఆయన స్టైల్ ఆయన ఇచ్చి పడేసును. ఆ మూవీలో నేర్చిన ప్రతి ఒక్కరు హీరోయిన్ కానీ హీరో కానీ విలన్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళకి ఇచ్చిన స్థానం వాళ్ళు పర్ఫెక్ట్గా తీశారు మేడం. గేమ్ చేంజర్ మూవీ అయితే ఇచ్చి పడేసి మేడం. ఓకే సూపర్. రేటింగ్ ఉండదు మూవీ అయితే ఇచ్చి పడేసి 100% మేడం. వ్యవస్థ మీద పోరాటం అసలు ఇది కూడా వ్యవస్థ మీద పోరాటం అన్నది మనం అనుకున్న దానికంటే కూడాను ఒక గుడ్ మెసేజ్ కిందనే మనం చెప్పొచ్చు. సంక్రాంతి ఫెస్టివల్ రామ్ చరణ్ ఇస్ వన్ మ్యాన్ షో మూవీ. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అన్ని జరగండి సాంగ్ అయితే హైలైట్ ఉంది అసలు. ప్రస్తుతానికి అయితే ఆ సాంగ్ లేదు, తర్వాత యాడ్ చేస్తారని చెప్పి 4/5. విజువలైజ్గా చాలా బాగున్నాయి, సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. బట్ కానీ స్టోరీ అయితే ఏం లేదు, లాగ్ ఉంటుంది. ఓపిక్గా కూర్చోవాలి, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు ఓపిక్గా కూర్చోవాలి. బట్ ఎక్స్పెక్టేషన్స్ మొన్న ప్రీ రిలీజ్లో కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. పృథ్వీ ఏం చెప్పాడు, ఏపీలో చాలా సిచ్యువేషన్స్ మారుతున్నాయి. సినిమా ఎండుకు వచ్చేసరికి జనానికి నీరసం వచ్చింది, మంచిగా నిద్రపోవచ్చు. నైట్ షిఫ్ట్ చేసుకొని వచ్చి అనవసరంగా అంత దూరం నుంచి వచ్చా, డబ్బులు పొక్క. ఇది దానికన్నా రాదు. రామ్ చరణ్ యాక్టింగ్ ఓకే. ఇప్పుడు అది సినిమాకి ఏదైనా కూడా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఎవరు, డైరెక్టర్. ఆయన స్టోరీ రాసుకున్నది వీళ్ళు యాక్ట్ చేస్తారు, వీళ్ళు ఎవరు చేంజ్ చేయడానికి లేదు. ఆయన రాసింది ఆయన చేశాడు, బట్ ఆయన రాయడంలో ఏదో తేడా కొట్టింది. బట్ జనాలకు నీరసం వచ్చింది. అది చెప్పడం ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది, కంబ్యాక్ కూడా రావచ్చు. బట్ కానీ ఇప్పుడు టైం బ్యాడ్ నడుస్తుంది అంతే. మేబీ తర్వాత సాంగ్స్ చాలా బాగున్నాయి, విజువలైజ్గా సాంగ్స్ చాలా బాగున్నాయి. ఒక సాంగ్స్ ఒకటి మాత్రం చాలా ఎనర్జెటిక్ వచ్చింది. అంటే కొంచెం శంకర్ గారి సాంగ్స్ ఎలా ఉంటాయి, కొంచెం అది బ్యాక్గ్రౌండ్ కొంచెం చాలా విజువలైజ్ ఉంటుంది, అది మాత్రం చాలా బాగుంది. బట్ స్టోరీ లేదు, బట్ నీరసం ఉంది చాలా. వేస్ట్. యాక్టింగ్ చాలా బాగుంది, రామ్ చరణ్ యాక్టింగ్. కామెడీ ఏం లేదు అసలు. డౌటే. వర్త్ లేదంటే అంతే, ఇంకా ఏం చేయలేదు. పుష్పరి గట్ల సంక్రాంతి అయిపోయిందంటే ఎవరు రాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89